టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి భారతీయ అభిమానుల హృదయాలను గెలిచాడు. ఆసియా కప్ ప్రారంభంలో పాకిస్తాన్పై మొదటి మ్యాచ్ గెలిచి ఆ విజయాన్ని ఆపరేషన్ సింధూర్లో పోరాడిన ఇండియన్ ఆర్మీకి అంకితం చేసిన స్కై ఫైనల్ మ్యాచ్ తర్వాత తనపై మరింత గౌరవం పెరిగేలా చేశాడు. ఆసియా కప్లో తన అన్ని మ్యాచ్ల ఫీజులను భారత సైన్యానికి ఇస్తున్నట్లు ప్రకటించి మరో మెట్టు పైకెక్కాడు. ఆసియా కప్లో భారత జట్టు గెలుపు తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హార్ట్ టచింగ్ డెసిజన్ తీసుకున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో సంపాదించిన మొత్తం మ్యాచ్ ఫీజును భారత సాయుధ దళాలకు ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ప్రకటించాడు. టీ20 ఫార్మాట్లో ఒక్కో మ్యాచ్కు ఆటగాళ్లు 4 లక్షల ఫీజు లభిస్తుంది. దాంతో ఈ టోర్నమెంట్లో ఆడిన 7 మ్యాచ్లకు సూర్యకుమార్కు 28 లక్షలు అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని దేశం కోసం ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. మ్యాచ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించిన సూర్యకుమార్ యాదవ్ ఇదేమీ కాంట్రవర్సీ కాదని, నిజంగా చెప్పాలంటే చాలా మంచి విషయం అన్నాడు. ఆసియా కప్ ఆరంభం నుంచి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కటే స్టాండ్లో ఉన్నాడు. అది దేశం వైపు నిలబడడమే. పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్ చెక్ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్న సూర్య ఆ తర్వాత ఒత్తిళ్లు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. భారత్ పాక్ సమరం, భారత్ పాక్ పోటీ ఈ వ్యాఖ్యలపై కూడా పాకిస్తాన్ను తీసిపాడేశాడు. పాకిస్తాన్ తమకు పోటీ కాదంటూ దాయాదిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఫైనల్లో పాకిస్తాన్పై గెలిచిన తర్వాత పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి కూడా నిరాకరించి దేశం వైపే టీమిండియా అని చూపించాడు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ వన్ మ్యాన్ షోతో పాకిస్తాన్ ఆశలను సింధు నదిలో కలిపేశాడు. ఈ టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ జట్లు 3 సార్లు తలపడితే 3 టీమిండియానే విజయం సాధించింది.